హాయ్ అండి. వెల్కమ్ టు అబిన్ఫో. చాలా మందికి స్పామ్ కాల్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి కామెంట్ అయితే పెడుతున్నారు. అలాగే ఫోన్స్ చేస్తున్నారు. అలాగే గ్రూప్‌లలో మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. ఇక విషయంలోకొస్తే తూముకుంట, మొరార్పల్లి ఏవైతే డబుల్ బెడ్‌రూమ్‌లు ఉన్నాయో అక్కడ మీటర్ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు సైబర్ కేటుగాళ్ళు ఈ స్పామ్ కాల్స్ అనేది చేస్తున్నారు. అంటే మీటర్లు అలాగే వాటర్ కనెక్షన్ ఇవ్వాలి అంటే రూ. 1,250 మీరు బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఫోన్‌పే నుండి లేదా గూగుల్ పే నుండి, పేటీఎం నుంచి అని చెప్పేసి కాల్స్ అయితే చేస్తున్నారు. అయితే చాలా మందికి ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు. అయితే నాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికైతే ఈ స్పామ్ కాల్స్ అయితే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను. దానికోసమనే మీ ముందుకైతే వచ్చాను నేను. ఇలాంటి కాల్స్ ఇగ్నోర్ చేయండి. అంటే స్పామ్ కాల్స్ అంటే మీకు ఫోన్ చేసి డబ్బులు అడగడం, మీటర్ కనెక్షన్‌కు అని, అలాగే వాటర్ కనెక్షన్ గాని అవి ఇస్తేనే మీకు పనులవుతాయి. లేకపోతే మీకు వాటర్ కనెక్షన్ ఇవ్వము, అలాగే మీటర్ కనెక్షన్ ఇవ్వము, ఈ పట్టాలు రద్దవుతాయని జెప్పేసి ఎవరైనా ఫోన్ చేసి డబ్బులడిగితే మాత్రం ఎవరికీ ఒక రూపాయి ఇవ్వకండి. అలాగే ఇలాంటి ఫోన్స్ కూడా ఎక్కువ సేపు మాట్లాడకండి. డైరెక్ట్ మీకు ఎప్పుడైతే మీరు మోసపోతున్నాము లేతే మోసపూరిత కాల్స్ అని వస్తున్నాయో రాగానే మీరైతే ఫోన్ కట్ చేసేయండి. ఇది మురహరిపల్లి అలాగే తూముకుంట లబ్ధిదారులందరికీ నేను చెప్తున్నాను ఒకటే. మీరు ఎప్పుడైతే ఈ మీటర్లకు సంబంధించి, వాటర్ సంబంధించి స్పామ్ కాల్స్ చేస్తూ మిమ్మల్ని డబ్బులు ఎవరన్నా అడిగినట్లయితే మీరు ఆ కాల్ కట్ చేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టండి. లేదంట లేదంటే ఆల్రెడీ తూముకుంటలో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వీళ్ళు కొంతమంది కలిసి ఈ సంబంధిత అధికారులు అంటే సైబర్ క్రైమ్ వాళ్ళకైతే ఫిర్యాదు చేస్తున్నారన్నట్టు నాకైతే తెలిసింది. మీరు కూడా అందరూ కలిసి మీకు ఎవరికైతే కాల్స్ వస్తున్నాయో మీరందరూ ఒకటై మీకు సంబంధించి పట్టా జిరాక్స్ అవన్నీ తీసుకొనెళ్ళి, ఆధార్ జిరాక్స్ అలాగే మీకు కాల్స్ వచ్చాయి కదా! కాల్ రికార్డింగ్ ఇవన్నీ తీసుకొనెళ్ళి సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్‌లో మీరు కంప్లెయింట్ చేయండి. సార్ మాకిలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా కాల్స్ వస్తున్నాయని చెప్పేసి. ఇదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. ఎవరికైతే ఒక రూపాయి ఇవ్వకండి. మీకు వాటర్ అలాగే మీటర్ సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి పూర్తి స్థాయిలో గవర్నమెంటే మీకు నిధులు కేటాయించి, మీకు పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించి మీకైతే ఇళ్ళైతే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తుంది. ఏందంటే కొద్దిగా నిర్లక్ష్యం అయితే జరిగింది. ఎందుకంటే ఇది ఎప్పుడో కావాల్సిన పనులు చాలా వరకు పెండింగ్‌లో పడిపోయినాయి. ఇప్పుడు కమిటీ మెంబర్స్ కావచ్చు, అలాగే లబ్ధిదారులు కావచ్చు, వీరంతా ఫైట్ చేయడం వల్ల, అధికారుల చుట్టూ తిరగడం వల్ల పనులైతే అవుతున్నాయి కాబట్టి, మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీకు తెలిసిన అందరికి వీడియో షేర్ చేయండి. ఇక్కడ చాలా మందికి ఉపయోగపడుతుంది వీడియో అని నేను మీ ముందుకైతే వచ్చాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.